మీకు రాయభోపాలపట్నంలో జరిగే ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పబోతున్నాను. 150 సంవత్సరాల క్రితం రాయభోపాలపట్నంలో గ్రామస్తులు రాళ్లను బద్దలు కొట్టుకుంటూ జీవనాన్ని సాగించేవారు. అందుకే వీళ్ళ గ్రామాన్ని రాయభోపాలపట్నం అని పేరు వచ్చింది. ఎప్పటిలాగే గ్రామస్తులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ఆ రాళ్ల మధ్యలో ఒక రాయిని సుత్తితో ఎంత కొట్టినా బద్దలవడం లేదు. చాలా ట్రై చేశారు, ఎవరి వల్ల అవ్వడం లేదు. ప్రజలు ఈ రాయి ఏమిటా అని రాయి చుట్టూరు మట్టిని తవ్వుకుంటూ వెళ్లారు. తవ్వడం పూర్తయిన తర్వాత ఆ రాయిని చూస్తే ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అందుకు కారణం అది రాయి కాదు, వినాయకుడు అతిపెద్ద విగ్రహం. ధర్మ కర్మ నిర్వహణ కోరిన దర్భకూడ దుర్జయ సమమౌనని చాటిన నాటి పురాణ ప్రబోధం నలు చరగులుగా. అది కూడా ఈనాటిది కాదు, దాదాపుగా 1500 సంవత్సరాలైన చోళుల కాలం నాటిది. ఇంత పెద్ద విగ్రహాన్ని చూడటానికి నా 2 కళ్ళు సరిపోలేదు, అంత అద్భుతంగా ఉంది విగ్రహం. ఈ వినాయకుడికి వాళ్ళు కట్టిన గుడి సరిపోలేదు. మీకు అర్థం కాలేదు కదూ? ఈ వినాయకుడు ఎదిగిపోతూ వస్తున్నాడు. ఎంతలా అంటే గుడి స్లాబ్ కి వినాయకుడి తల తగిలేసింది. గ్రామస్తుల గుడిని పడగొట్టి పెద్ద గుడి కట్టారు. పెద్దవాళ్ళని ఈ విగ్రహం కోసం అడిగితే ఈ ఊరిలో జరిగిందంతా చెప్పారు. అంతేకాదు, ఇలాంటి విగ్రహాలు 4 మాత్రమే ఉన్నాయంట. 4 విగ్రహాలలో ఒక విగ్రహం ఈ విగ్రహమే. ఇంకొక విగ్రహం బిక్కవోల్లో ఉంది. మిగతా 2 విగ్రహాలు ఎక్కడున్నాయో కామెంట్ చేయండి. చాలా మంది గ్రామస్తులు తమ కోరికలు చెబితే ఖచ్చితంగా నెరవేరుతాయని ఈ గుడికి వస్తుంటారు. చాలా మంది సంతానం కోసం కోరుకుంటారంట, అలాగే నెరవేరుతాయంటూ కూడా. ఎంత ప్రాచీన వినాయకుడిని చూపించిన మన ఫాలోవర్ ప్రసాద్ కి థ్యాంక్ యూ సో మచ్.